రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్స్ చేస్తున్నారు, మీరు చూస్తున్నట్టున్నారు. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, నేను ఈవీఎంలని తప్పు పట్టట్లేదు, కానీ ఓటింగ్ అనేది సడన్గా కొన్ని సందర్భాల్లో పెరుగుతూ వస్తుంది. 5 PM తర్వాతనే ఎందుకు ఓటింగ్ పెరుగుతోంది అని ఒకటి. అండ్ పోలైన ఓట్లు, కౌంట్ చేసిన ఓట్లు, పోలింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడింది. తర్వాత కౌంట్ చేసినప్పుడు వచ్చిన నెంబర్స్కి వ్యత్యాసం కనబడుతుంది. ఇట్లేదో కన్ఫ్యూజ్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. మీరేం చెప్తారు దీని మీద? ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేశారు, క్లియర్గా క్లారిఫై చేస్తున్నారు. వైర్లో వాళ్ళు మన అందరికి తెలుసు, లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్, అది ఒక న్యూస్ పేపర్ మ్యాగజైన్ కూడా చెప్పలేము, ఆన్లైన్ పబ్లికేషన్ అది. వాళ్ళు ఏమన్నారంటే 5 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డదని ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేశారు. ఇన్ఫాక్ట్ వైర్ వాళ్ళ న్యూస్ క్యారీ కూడా చేశారు, సేయింగ్ దట్ వీఆర్ నౌ స్టాండ్ కరెక్టెడ్ అని చెప్పేసి. ఇంకోటి సాయి గారు, 5 గంటల తర్వాత కూడా మీరు ఓట్ వేయచ్చు, మీరు లైన్లో ఉంటే ఓట్ వేయచ్చు. లాస్ట్ మినిట్లో మీరు వచ్చి 4:59కి వచ్చి లైన్లో నిలబడితే మీకు ఓట్ వేయడానికి 6 అయినా కానీ 7 అయినా కానీ ఓట్ వేయచ్చు. మీరు ఈ ఓటింగ్ పర్సంటేజ్ అప్లోడింగ్లో టైం తీసుకుంటుంది. ఫైనల్ ఫిగర్స్ ఇదంతా సైన్ చేసి 17C ఫామ్ వీళ్ళకి ఇస్తున్నారు కదా, వీళ్ళ ఏజెంట్లు సైన్ చేస్తున్నారు కదా, దాంట్లో వీళ్ళ సిగ్నేచర్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు వీళ్ళు చెప్తున్నారు తప్పని చెప్పేసి? అదే ఫిగర్స్ కదా అప్లోడ్ చేస్తున్నారు, టైం పడుతుంది. దానికోసం ఒకసారి 61 అంటారు, 62 అంటారు. రిమోట్ ఏరియాస్ నుంచి ఈవీఎంఎస్ వచ్చిన తర్వాత ఫైనల్ ఫిగర్స్ తీసుకొని టాలీ చేసి ఆలోచన. సాయి గారు, కాలిఫోర్నియాలో మన జరిగిన US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కౌంటింగ్ ఇంకా నడుస్తుంది. అవును, 15 మిలియన్ ఓటర్స్ ఉన్నారు అంతే. 15 మిలియన్ ఓటర్స్ ఓటు ఇంకా కౌంట్ చేస్తున్నారు, ఇంకా రాలేదు రిజల్ట్ అక్కడ. ఆలోచించండి, మన దగ్గర ఎంత అండి? ఆల్మోస్ట్ 60 కోట్ల మంది ఓటేశారు. 60 కోట్ల మంది ఓటేసి ఒక్కటే రోజులో కౌంట్ చేశారు. అది మన ఈవీఎంస్ మెచ్చుకోవాలి దాన్ని, కానీ దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు. అదే సుప్రీంకోర్టు అడిగారు, చాలా మంచిగా అడిగారు. అది మీరు ఓడిపోతేనా ఈవీఎంలు గుర్తొస్తారు, మీకు గెలుస్తున్నప్పుడు ఈవీఎం గుర్తురాదని చెప్పి అడిగారు. సో రాజ్దీప్ సర్దేశాయ్ అంటారు, చెప్తున్నారు వాళ్ళ పని అది యాక్చువల్లీ. కానీ ఒక ఫ్యాక్ట్ కౌంటర్ చేయడానికి ఫ్యాక్ట్ తీసుకురావాల్సింది. ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత మళ్ళీ మీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ అంటారు ఎలక్షన్ ఈవీఎంస్ అంతా నడవదు, ఈవీఎంలు అన్నీ ఏ బటన్ ప్రెస్ చేస్తే బీజేపీకి ఓటు పోదు అంటే. జార్ఖండ్లో కూడా అదే జరిగిందా? ఇదే అర్థం కాదు. మోదీ గారికి 400 రూపాయలు వస్తుండే కదా అట్లంటే. వీళ్ళకు ఎక్స్క్యూజ్ ఏం లేదు. మీరు ఓడిపోయినప్పుడు ఓడిపోయింది. తెలంగాణలో కలిశారు కదా అంటే తెలంగాణలో ఏమంటారు? అక్కడ ఈవీఎంలో పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుందా? నేను అడగలేదు, సుప్రీంకోర్టు జడ్జి అడిగారు, మొన్న చీఫ్ జస్టిస్ అడిగారు, నేను మీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి. మన దగ్గర నుంచి పెద్ద మంచి ఒక అన్నాడు K.A. పాల్, ఆయన వెళ్ళాడు అక్కడికి సుప్రీంకోర్టు, తీసి పడేశారు పెటిషన్ బయట. సో వేర్ డిడ్ దిస్ గెట్ సచ్ బ్రిలియంట్ ఐడియాస్ అని అడిగారు జడ్జి. అది సో సాయి గారు, ఈ ఎలక్షన్లో ఒకటి యూ షుడ్ బీ ఏబుల్ టు యాక్సెప్ట్ డిఫీట్. అది చాలా ఇంపార్టెంట్. అది కాంగ్రెస్ కల్చర్లో లేదు, కాంగ్రెస్ కల్చర్లో లేదు. ఇప్పుడు బీజేపీకి 400 రూపాయలు రాకుంటే మోదీ గారు కంప్లైంట్ చేశారా ఈవీఎం పనిచేయలేదని చెప్పి? లేకుంటే నడ్డా గారు కంప్లైంట్ చేశారా? ఎవరు చేయలేదు కదా. సరే రాలేదు అంతే, అయిపోయింది. వీ విల్ మేనేజ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. అది కాదు కదా కాంగ్రెస్ కేసు, అది కాదు. ఏడుస్తూనే ఉంటారు అంటే మేము గెలవాల్సిన ఎలక్షన్ మేము ఎట్లా ఓడిపోయాం. అరే ఎవరు చెప్పారా మీరు గెలుసు? అందరు చెప్పారు కదా, సర్వే వాళ్ళు చెప్పారు. సర్వే వాళ్ళు చెప్పేసి అయిపోతుందా? సర్వే వాళ్ళ ఓటేసేది వెళ్ళి వాడు 1% శాంపుల్ కూడా తీసుకోండి, శాంపుల్ సైజ్ టోటల్ పాపులేషన్, ఓటింగ్ పాపులేషన్. ఇది ప్రాబ్లమ్ సాయి గారు. అండ్ దిస్ వన్ టైమ్ హస్ కమ్. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మల్లికార్జున్ ఖర్గే గారు మళ్ళీ మొదలు పెట్టారు, మాకు ఇదేమొద్దు, SC ST ఓట్లు OBC ఓట్లు అన్నీ పోతుందంట ఈవీఎంలో. ఏదో కొత్త ముచ్చట అంటే అది సపరేట్గా వాళ్ళు ఎలక్షన్ ఈవీఎంలో ఫెసిలిటీ ఉందా సాయి గారు ఐడెంటిఫై చేయడానికి? ఈయన ఏమనుకుంటున్నాడు అంటే ఆ మాట చెప్పగానే ఇమీడియట్లీ కొంతమంది అవునా మావి పోతున్నాయా అని అనుకునేలాగా కొంతమంది ఐడెంటిఫై చేసేలా బుద్ధి లేదా ఆయనకి? ఈజ్ అ పార్టీ ప్రెసిడెంట్. అవును, ఏదో చిల్లర్ గల్లికా లీడర్ మాట్లాడితే ఇంకో మాట, పార్టీ ప్రెసిడెంట్లో మాట్లాడుతున్నా. సుప్రీంకోర్టు మొన్ననే చెప్పారు మాకు బ్యాలెట్ పేపర్లు కావాలి, ఎందుకంటే బ్యాలెట్ పేపర్ డ్రింకింగ్. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్లో అయోధ్య ఓటర్లు మిమ్మల్ని తిరస్కరించారు అని చెప్పి అన్నాడు కదా, మీరు తిరస్కరించారా? మరి ఈవీఎం మీరు మేనేజ్ చేశారు అక్కడ? అదే మరి అక్కడేమో ఓటర్లు తిరస్కరించారు మిమ్మల్ని. ఈ వీళ్ళకి ఎందుకు కావాలి సాగర్? మన అందరికి తెలుసు, మనం ఫస్ట్ స్కూల్ టైంలో ఉన్నప్పుడు చూసాం, బీహార్లో యూపీలో అంతా మ్యాసివ్ రిగ్గింగ్, కూర్చొని కొడుతూనే ఉంటారు వాళ్ళు బ్యాలెట్ పేపర్ మీద. ఇది చేయలేదు. వీడియో వచ్చింది ఇట్లాంటిదే, మహారాష్ట్రకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. ఒక ముసలాయన చెప్తూ ఉంటాడు అనమాట, అప్పట్లో 90sలో 70sలో మేము ఓటింగ్ వేసేటప్పుడు మేము ఎప్పుడు ఓటేసే వాళ్ళం కాదు, కొంతమంది పెద్దలు కూర్చునేవారు, ఊరు పెద్దలు వాళ్ళందరూ కూర్చుని టకా 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 కొట్టేసి లోపల పంపించేసేవాళ్ళు బ్యాలెట్ బాక్సులు. మేము ఈ మధ్య కాలంలో 20 ఏళ్ళకెళ్ళే ఓట్లు వేస్తున్నామని చెప్పాడు ఒక ముసలాయన. మీకు ఆ వీడియో బాగా వైరల్ అయింది. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహారాష్ట్ర నానా పటేల్ అన్నాడు, నోబడీ ఇన్ ద స్టేట్ ఈజ్ ఏబుల్ టు ట్రస్ట్. మీరు వెళ్ళి అందరి దగ్గర అడిగారా స్టేట్లో? అవును, మీరు అన్ని ప్రజల దగ్గర వెళ్ళి అడిగారా మీకు రిజల్ట్ మీకు సాటిస్ఫైడ్ కాదని చెప్పి? కరెక్ట్. మీరు కూర్చొని ఎయిర్ కండిషన్లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రజలు చెప్పారు. ప్రజలు ఎక్కడ చెప్పారండి? ప్రజలు మీ వ్యతిరేకంగా ఓటేశారు.
అది యాక్సెప్ట్ చేయండి ముందు. ఎస్ ఈ ఓటింగ్ మిషన్ నడవదు సుప్రీంకోర్టు ఎన్నిసార్లు క్లారిఫై చేస్తున్న తర్వాత కూడా మళ్ళీ అరిగిన రికార్డ్ లాగా మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.